హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అరటికాయ వేపుడు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం నేను ఒక 3 అరటికాయలు తీసుకున్నానండి. వీటిని కొంచెం వాటర్లో ఉప్పు వేసి పక్కన పెట్టుకుందాం. వీటిని కట్ చేసి వాటర్లో వేసుకుంటే అరటికాయలు అన్నది నల్లబడకుండా ఉంటాయి. వీటిని చెక్కు తీసుకోవాలి. మొత్తం అరటికాయలు 3 అరటికాయలు చెక్కు తీసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక అరటికాయ తీసుకుని సగానికి కట్ చేసుకుందాం. వీటిని మనం బజ్జీలకి ఎలా అయితే కట్ చేసుకుంటామో బజ్జీలకి కట్ చేసుకున్నంత పలచగా కాకుండా కొంచెం మందంగా అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. వీటిని కట్ చేసుకున్న ముక్కలు కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడు అరటికాయ ముక్కలు అన్నది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. 3 అరటికాయలు అలా కట్ చేసుకుని ముక్కలు అన్నది నీళ్ళల్లో వేసాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కారం, ఉప్పు, సరిపడా సాల్ట్, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అదే వరిపిండి అంటారు కదా, కొంచెం ధనియాల పొడి, కొంచెం బొంబాయి రవ్వ, అదే అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ వేసుకుని వీటిని విస్కర్తో ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ కారం, ఉప్పు ఇవన్నీ ఈ పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. బాగా ఒక 5 మినిట్స్ ఇలాగా కలుపుకోవాలి. కలుపుకుంటే చక్కగా మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు అరటికాయ ముక్కల్లో వాటర్ అంతా వంచి తీసుకుందాం. తర్వాత అరటికాయ ముక్కల్ని ఈ పిండిలో అటు ఇటుగా ఇలా మొత్తం పట్టించాలి. ఈ పిండి మొత్తం ఇలా పట్టించేసుకుందాం. పట్టించుకొని తీసుకోవాలి. మొత్తం ఇలాగ అరటికాయ ముక్కలన్నీ పట్టించి ఈ పిండి మొత్తం పట్టించి తీసుకుందాం. తీసుకుని వీటిని ఒక పక్కన ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు చక్కగా ఈ అరటికాయ ముక్కలకి ఈ ఉప్పు, కారం అన్నది మసాలాలు మనం వేసిన శనగపిండి, వరిపిండి ఇవన్నీ బాగా పడతాయి. ఒక 10 నిమిషాలు, పావు గంట వరకు పక్కన పెట్టేసుకుందాం. ఒక ఐరన్ ప్యాన్ అన్న తీసుకున్నాను నేను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ అన్న తీసుకోవచ్చు. ఐరన్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఈ మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకుందాం. ముందు హై ఫ్లేమ్ పెట్టుకుని తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి. వీటిని స్లోగా కాల్చుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకుంటే క్రిస్పీగా అరటికాయ వేపుడు అన్నది మనకు రెడీ అయిపోద్ది. చాలా బాగుంటాయండి అరటికాయ ముక్కలు అన్నది. మనం పప్పుచారులోకి నంచుకోవడానికి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. దీనికైతే ఒక పావు గంట టైం అయితే పడుద్ది. చూడండి, మధ్యలో ఉన్న ఆయిల్ ఇలా చుట్టూరు వచ్చేలాగా ఒకసారి రేకుని పైకెత్తి అటు ఇటు కదుపుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఒక స్పూను, ఒక ఫోర్క్ తీసుకున్నాను నేను. తీసుకుని అటు ఇటు తిప్పుకోవాలి. వీటిని అలాగా అటు ఇటు కాల్చుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. అలా అయితేనే ముక్కలు అన్నది బాగా క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా క్రిస్పీగా. ఇవైతే ఇంకా రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి ఈ అరటికాయ ముక్కలు అన్నదే, అరటికాయలు వేపుడు అన్నదే. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను నేను. చూడండి, క్రిస్పీగా చాలా బాగా తయారైనాయి కదా. వీటిని ఒకటి విరిచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయి. ఒక ముక్క తీసి చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, మనం వేసిన రవ్వ కూడా చక్కగా క్రిస్పీగా అవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకని రవ్వ మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి. చూడండి, ఎంత బాగున్నాయి కదా అరటికాయ వేపుడు. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటాయి. స్నాక్స్ లాగన్నా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.